and when the mother is also not around. Correct. Unusual these days. సో మీ అమ్మగారు చాలా హ్యాపీగా రిలాక్స్డ్గా ఉన్నారనమాట. మీరు ఎంతమంది? హౌ మెనీ బ్రదర్స్, సిస్టర్స్? One sister. Yeah. One sister? She Okay. is in 4th standard right now. ఓకే. సో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసినటువంటి సినిమా కానీ, అసలు ఈ సినిమా ఇండస్ట్రీకి రావాలని కానీ ఇన్స్పైర్ చేసింది ఏంటి? వాట్ ఇన్స్పైర్డ్ యూ? మోర్ దెన్ వన్ సినిమా 2005 అనే ఇయర్ నన్ను బాగా మెటమార్ఫోసిస్ అయింది ఆ ఇయర్. ఎందుకంటే మేజర్ బ్రేక్ త్రూ ఛత్రపతి, అతడు, ఇలాంటి, అంటే ఐ వాజ్ ఎక్స్పోజ్డ్ అట్ లార్జ్ స్కేల్ విత్ ఫిల్మ్స్, అపరిచితుడు, గజని, ఇవన్నీ. సో ఆ ఇయర్ చాలా ట్రాన్స్ఫార్మేటివ్గా అనిపించింది. ఎందుకంటే సినిమా చూసిన తర్వాత వచ్చి ఫ్రెండ్స్కి కథ చెప్పేటప్పుడు ఐ యూస్ టు ఎంజాయ్ అ లాట్ స్టోరీ టెల్లింగ్, అది ఇది జెన్యున్లీ ఫ్రమ్ హార్ట్. సో ఇంకా అక్కడి నుంచి నేను ఓకే నాకు ఇది ఇష్టం బాగా అన్నట్టు అనిపించింది. తర్వాత ఆఫ్ కోర్స్ ఐ వాజ్ ఎక్స్పోజ్డ్ టు మెనీ ఫిల్మ్స్, బట్ ఇక్కడికి రావడానికంటే నేను ఆ ఇయర్కి ఎక్కువ అది ఇస్తాను. 2005 ఎగ్జాక్ట్లీ. ఇస్ దట్ ఇయర్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. చాలా ఎక్కువ మంది కోవిడ్ ఇయర్ అంటారు. అది నా వసంతం. అది మీ వసంతం. ఓకే, మీ జీవితంలో వసంతం వచ్చినటువంటి ఎగ్జాక్ట్లీ, మలుపు తిప్పినటువంటి టైం. మీకు? నాకు మేబీ 8 వసంతాలు ఇస్ ద రీజన్. అప్పుడే నాకు లవ్, I started loving cinema. Okay. So మీ co-stars తో how was the working experience? You have I think 2 heroes, Ravi and Hanu. వీళ్ళతో how was it? It was actually great working with them. I think more than that I have only కొంచెం days with them actually. అందులో ఒకళ్ళు రైటర్ క్యారెక్టర్ పోర్ట్రే చేస్తున్నారు, ఇంకొకళ్ళు అతనికి సస్పెన్స్ ఏం కాదు, మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ అతనికి. ఓకే. సో హీ ఈస్ ఫ్రమ్ యుఎస్, ఇండియాకి వస్తాడు కొద్ది రోజులు, ఏదో పని వాళ్ళ ఫాదర్కి ఉంటే. బట్ ఐ థింక్ వర్కింగ్ విత్ దిస్ సెట్, ఐ థింక్ దట్స్ ఈవెన్ మోర్ స్పెషల్ అనుకుంటా. బికాస్ ఐ థింక్ లైట్ డిపార్ట్మెంట్ అయినా ఆర్ డిఓపి, లైట్ డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్, ఐ థింక్ ఎవ్రీ వన్ ఆర్ సో టాలెంటెడ్. దే ఆర్ పుట్టింగ్ దేర్ జస్ట్ అలానే దే ఆర్ జస్ట్ గివింగ్ ద బెస్ట్. అది నేను ఐఎమ్ జస్ట్ సీయింగ్ ఇట్ ఎవ్రీ డే. సో ఐ థింక్ వర్కింగ్ విత్ దిస్ టీమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ not only the co-stars, working with the complete team is a happy blessing అంటారు. ఆయన చెప్పినట్టు మీ సెట్లో అందరూ మగవాళ్ళే ఉన్నారు అండ్ మీరు అండ్ యువర్ కాస్ట్యూమ్ పర్సన్ మాత్రమే ఉన్నారని. నేను కూడా స్టార్ మహిళ అనే ఒక షో చేసినప్పుడు షో పేరు స్టార్ మహిళే కానీ మొత్తం పురుషులే ఉన్నారు. అండ్ వీ హ్యాడ్ పార్టిసిపెంట్స్ అండ్ వీ ఆర్ ద ఓన్లీ మోస్ట్లీ. కానీ ఇప్పుడు ఐ సీ అ లాట్ ఆఫ్ చేంజ్. అది మేము స్టార్ట్ చేసింది ఎప్పుడు అరౌండ్ 2000లో చేసినటువంటి 2007లో చేసినటువంటి షో. అప్పటి నుంచి ఇప్పటికి చూసుకున్నట్టయితే ఇంకా ఎక్కువ ఆడవాళ్ళు వస్తూ ఉన్నారు ఈ ప్రొఫెషన్లోకి. సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ ఇట్, ఉమెన్ వర్కింగ్? అంటే ఇంకా నన్ను అడిగితే చాలా అండరే ఉందండి అది. అంటే బ్యాక్ ఎండ్లో అంటే కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్, స్టైలింగ్ డిపార్ట్మెంట్, హెయిర్ డ్రెస్సింగ్ డిపార్ట్మెంట్, ఇది ఓకే. అంటే ఇప్పుడు మనం హాలీవుడ్లో చూసుకుంటే కనుక మొన్న సిన్నర్స్ అని ఒక ఫిలిం వచ్చింది, దాని సినిమాటోగ్రఫర్ ఫీమేల్. అంటే షీఈస్ ద ఫస్ట్ ఫీమేల్ టు యూజ్ ఎంటైర్ ఐమాక్స్ కెమెరా. అంటే నేను అనేది ఇట్లాంటి డిపార్ట్మెంట్స్లో ఎక్కువ వస్తే విమెన్ వాళ్ళ వాయిస్ చెప్పొచ్చు. బ్యాక్ ఎండ్లో ఎన్ని రోజులు ఉన్నా ఇప్పుడు కాదు, పెద్ద పెద్ద మేకప్ ఆర్టిస్ట్ చాలా రోజుల నుంచి ఉన్నారు. బట్ ఇంకా అంటే విజిబుల్ చేంజ్ అనేది ఇక్కడికి వస్తే జరుగుతుంది. ఎడిటింగ్ డిపార్ట్మెంట్, మ్యూజిక్ డైరెక్టర్ డిపార్ట్మెంట్. మనకి ఫీమేల్ మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే ఎక్కడో ఒక దగ్గర ఎంఎం శ్రీలేఖ గారు, అంటే స్నేహ కన్వల్కర్ అని గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ చేసిన అమ్మాయి, సరిపోవట్లేదు, ఇది వేవ్ సరిపోవట్లేదు. అంటే ముందుకు వచ్చి ఫేస్ కూడా మేమే అవ్వగలుగుతాం, హీరోయిన్ కాకుండా మాది లెన్స్, మేము ఎడిట్ చేస్తాం, రిథమ్ కంపోజ్ చేస్తాం. ఇవి చాలా ఎక్స్ట్రీమ్ ఫీల్డ్స్ ఇవి, అంటే కట్ త్రోట్ ఉన్నాయి. ఇక్కడికి వస్తే బాగుంటుంది అని. ఎందుకంటే ఇప్పుడు కర్ణాటక వైపు చూస్తే మొత్తం ఫీమేల్ మ్యూజిషియన్సే అక్కడ. నేను అనేది గిటార్ పట్టుకొని కూడా చాలామంది యూట్యూబ్లో కవర్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళ లాంటి వాళ్ళు ఫిలింకి వస్తే చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నా నమ్మకం. మేబీ స్లోలీ బై స్లోలీ దే విల్ ఆల్సో స్టార్ట్ కమింగ్ అండి. అంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అండి, చాలా డిజిటల్ ఇన్ఫర్మేటివ్ ఏజ్, పిల్లలు కూడా దే ఆర్ బికమింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్. సో అంటే ఇంకోటి ఫిల్మ్ ఇస్ అ వెరీ డిఫరెంట్ మీడియం. బయట నుంచి చాలా ఈజీ అనిపిస్తుంది, లోపలికి వచ్చాక క్రియేటివ్ ఛాలెంజెస్, డిసిప్లిన్ ఛాలెంజెస్, ఎగ్జాక్ట్లీ టైం. ఇంకొకటి ఏంటంటే బిహేవియర్ని మనం తట్టుకోవాలి. వి షుడెంట్ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ మనల్ని మనలానే ట్రీట్ చేస్తారని. మనం రకరకాల పీపుల్తో పనిచేస్తాం. మరి ఏ ఛాలెంజెస్ వల్ల వాళ్ళు వెనకబడుతున్నారో కానీ దే హ్యావ్ టు కమ్. ఆ ఫీమేల్ డైరెక్టర్సే చాలా తక్కువ అండి, వేళ్ళ మీద లెక్కబట్టగలుగుతాం. అంటే హాలీవుడ్ లాంటి పవర్ఫుల్ ప్లేస్లోనే నెట్టగలుగుతున్నారు. మన దగ్గర ఏమవుతుంది అనేది క్వశ్చన్. అంటే నాకు అందుకే సుధా కొంగర గారు ఇలాంటి వాళ్ళంటే ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు ఫీమేల్ ఫిల్మ్ మేకర్ అనగానే మళ్ళీ మనము చాలా సెన్సిబుల్ ఫిల్మ్స్ తీస్తాం అనుకుంటాం, కానీ ఇప్పుడు సుధా కొంగర గారు అలాంటిది కాదు.
ఆకాశమే హద్దురా, ఎగ్జాక్ట్లీ, అంతకంటే ముందు బాక్సింగ్ మీద. గురు. ఐ వుడ్ లైక్ టు సీ ఫిల్మ్స్ లైక్ దట్. Yes. అంటే అది నేను ప్రేక్షకుడిగా చెప్తున్నా, నాట్ యాజ్ అ ఫెలో ఫిల్మ్ మేకర్. డెఫినెట్లీ అండి, ఎందుకంటే ఇప్పుడు మనం అన్ని ప్రొఫెషన్స్ లోనూ చూస్తూ ఉన్నాము, ఆడవాళ్ళు CEOs అవుతున్నారు, దే ఆర్ ప్లేయింగ్ పైలట్స్, పొలిటీషియన్స్ ఎవ్రీవేర్. బట్ మేబీ ఐ ఫీల్ దట్ మన ప్రొఫెషన్ లో ఉండేటువంటి ఈ టైం హ్యాజర్డ్స్ వల్ల కొంచెము టైం హ్యాజర్డ్స్. ఇంకొకటి అండి, అంటే లెట్స్ బీ వెరీ హానెస్ట్, ద క్వశ్చన్ ఆఫ్ సేఫ్టీ ఆర్ సెన్స్ ఆఫ్ సేఫ్టీ కూడా చాలా మందిని ఆపుతుంది. అంటే మనం ఇప్పుడు ఒక యాక్టర్నే అడగచ్చు, వుడ్ యూ సెండ్ యువర్ డాటర్ టు ద ఇండస్ట్రీ అనేది, అంటే ఒకసారి ఆగిపోతాడు అతను, ఆన్సర్ ఇమ్మీడియట్గా చెప్పలేడు. అంటే నేను అందుకే సెట్లో ఉన్న సేఫ్టీ గురించి మీతో మాట్లాడినా, ఎందుకంటే అట్లీస్ట్ కొంతమంది ఫిల్మ్ మేకర్స్ ఉంటారు, సేఫ్టీ అనేది అష్యూర్డ్ అవుతుంది. సో యూ కెన్, అంటే అదే ఆ రీజన్ మట్టు కాపకూడదు, మిగతా ఇంకేదైనా పర్వాలేదు, కానీ అయ్యో నాకు అక్కడ నన్ను ఎలా ట్రీట్ చేస్తారో, నేను సేఫ్గా ఉంటానో లేదో అనేది మటుకు ఆగకూడదు. నీ టాలెంట్ అనేది నా నమ్మకం. సో ఈ సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చేవాళ్ళు ఎలాంటి ఎక్స్పీరియన్స్తో వెళ్తారు? అంటే లవ్ అనేది నిజంగానే చాలా హార్డ్ థింగ్ టు ఎక్స్ప్రెస్. ఏ మీడియంలోనైనా, పోయిటరీ అయినా, స్కల్ప్చర్ అయినా, రైటింగ్లోనైనా, ఎక్కడో నేను అది ఆన్సర్ చేయడానికి ట్రై చేశాను అనుకుంటున్నాను. అంటే ఐ డిడ్ ఇట్ బిఫోర్ విత్ షార్ట్ ఫిలిం కాల్డ్ మధురం. ఇప్పుడు నేను ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ లవ్ గురించి ఒక డెఫినెటివ్ ఇవ్వాలి అని అనుకుంటే, నేను ఐఎమ్ నాట్ ద సేమ్ పర్సన్, అండ్ బయట లవ్ గురించి ఒపీనియన్ కూడా అలా లేదు, మారిపోయింది. సో 8 వసంతాలు ఫిలిం చూసి బయటికి వచ్చాక నీకున్న చాలా మనుషులు నీకు ఇవ్వలేని క్లోజర్ ఈ ఫిలిం ఇస్తుంది, ఎక్కడో బ్రోకెన్ హార్ట్స్ని హీల్ చేస్తుంది, ఇన్స్పైర్ చేస్తుంది అనేది నా నమ్మకం. ఎందుకంటే ఆ ఉద్దేశంతోనే రాశాను. అనంతిక, లవ్ అంటే మీ దృష్టిలో? లవ్ అంటే లవ్ అంటే ఎవ్రీథింగ్, బికాస్ ఇఫ్ వీ వాంట్ సంథింగ్ ఆర్ ఇఫ్ వీ వాంట్ టు డూ సంథింగ్ అంటే వీ నీడ్ సమ్ లవ్ కదా. లవ్ అంటే వీ క్యాన్ డూ వాట్ ఎవర్ వీ వాంట్ ఇన్ లైఫ్. ఐఎమ్ నాట్, అదే ఓకే. సో మీరు ఈ సినిమా పరంగానైనా లేకపోతే రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేశారా? Once, okay. I'm sure, ఎందుకంటే ఎవ్రీబడి గోస్ త్రూ దట్ ఫేజ్, స్కూల్లో కానీ కాలేజ్లో కానీ, there is somewhere that somebody proposes or there is something that happens, so infatuation, whatever you may call it, it must have been definitely there. And మీరు ఈ మూవీలో క్యారెక్టర్ ప్లే చేయడానికి కూడా అది హెల్ప్ చేసి ఉంటుంది మీకు. అవునవును, లైక్ చాలా రిలేటబుల్. అది ఇక్కడ కూడా వసంతాలు కూడా ఐ థింక్ ద స్టోరీస్ ఆల్సో కొంచెం రిలేటెడ్. ఓకే. సో మీ దృష్టిలో లవ్ అంటే చెప్పేది కాదు, యూ జస్ట్ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ అంతే. అంటే వి ఆల్ ట్రై, బట్ ఇట్స్ నాట్ 100% ట్రూత్. అండ్ ఇంకోటి ఏంటంటే, అంటే ప్రేమ గురించి ప్రేమలో ఉన్నప్పుడు తెలీదు, మనం అనుకుంటాం అలా. వన్స్ వీ వాక్ అవే ఫ్రమ్ ఇట్ ఆర్ వన్స్ దట్ థింగ్ ఎండ్స్ ఆర్, అంటే అది వేరే దగ్గర నుంచే మనకు ఎక్కువ అర్థమవుతుంది. ఉన్నప్పుడు మనం అది చూసుకోలేము అసలు వాట్స్ హ్యాపెనింగ్ అనేది. అందుకే ఏమంటున్నానంటే, నేను మోర్ అది బ్రతికేది చెప్పడం కంటే ఎక్కువ. ఇట్స్ ఎ డీడ్, నాట్ ఎ వర్డ్ అనేది నా నమ్మకం. సూపర్. ఓకే, మీ సినిమాకి రిలేటెడ్గా కొన్ని పిక్చర్స్ చూపిస్తాను, దీంట్లో ఉండేటువంటి డెప్త్ని కొంచెం మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు. లెన్స్లోనా? లేదు, అంటే వాట్ డస్ దిస్, మీరు వాడినటువంటి లెన్స్, నేను ఏదో సరదాగా అన్నాను, డెప్త్ అనగానే అదేమో అంటారు కదా అనమార్ఫిక్, ఇవన్నీ ఇందులో అనమార్ఫిక్ స్పెరికల్ లెన్సెస్. అంటే ఫేసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి స్పెరికల్ వాడాము, వైడ్స్ ఉంటే అనమార్ఫిక్ వాడతాం. ఓకే. సో దిస్ పిక్చర్ ఎస్పెషల్లీ వాట్ డస్ దిస్, అది దట్ డిఫైన్స్ ద ఎంటైర్ ఫిల్మ్. ఇట్స్ అ ప్రెటీ ఇంపార్టెంట్ విజువల్. సో 1 year ఆఫ్ శుద్ధి అయోధ్య అలా సంథింగ్ లైక్ దాట్? కాదు, అది దే రోట్ ఇట్ రాంగ్ అనుకుంటా నేను. సో అది చాలా ప్రైమ్ మూమెంట్లో వస్తుంది ఫిలింలో, అండ్ విచ్ ఇస్ అ సిగ్నిఫికెంట్ విజువల్ ఇన్ ద ఫిలిం, విచ్ ఆఫ్ కోర్స్ ఎక్స్ప్లెయిన్స్, అంటే పువ్వు రేకు అలా వెళ్ళిపోతుంది అంటే లవ్ గోయింగ్ అవే ఫ్రమ్ యూ. ఓకే. సో దట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ అండి, అంటే విజువల్స్ అన్ని చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. విశ్వనాథ్ గారు కదా ద డిఓపి ఆఫ్ ద ఫిల్మ్. ఓకే. ఈజ్ ఎ గదర్ అవార్డ్ విన్నర్ మొన్న గామీకి. సూపర్. మనోక్ కూడా సేమ్ అతనే. ఓకే. అండ్ ఇది
అన్ని రివర్స్లో వెళ్తున్నాయి షార్ట్స్. అది ఓన్లీ ఫర్ టీజర్ అండి, ఎందుకంటే ఆమె మెమరీస్ వెనక్కి వస్తున్నాయని చూపించడానికి ఇట్స్ స్టైలిస్టిక్ చాయిస్. ఫిలింలో అవి లీనియర్గానే వెళ్తాయి. ఓకే, అది ద గుడ్ థింగ్ అబౌట్ ఇట్ దట్ ఇమేజెస్ ఏవైతే ఆ లీవ్స్ పడుతున్నాయో అవి ఐడీలు పై నుంచి పడేస్తున్నారు. వెళ్తుంది కూడా ఒక ఐడియానా? లేదు లేదు లేదు, అతను టీ పోసే అతను తీసుకొచ్చాం, కొంచెం రియలిజం ఉంటుంది. కాశ్మీరా? ఎస్, ఓకే. కాశ్మీర్లో నాకు ఎప్పటి నుంచో ఆ షాట్ అలా కావాలని ఉండేది. సో కింద చాలా కుప్పలు చెప్పలుగా ఉండిపోయాయి ఆకులు, 4-5 గంపలు తీసుకొచ్చి వాటిల్లో నింపి వీళ్ళందరినీ పైకి వెళ్ళి ఒకసారి ఒక ఫ్లో ఒక యాంగిల్లో వేస్తేనే ఆ రియలిస్టిక్ ఫీల్ ఉంటుందని అయిపోయింది. భగవద్గీత కూడా పెట్టారు. ఎస్, అది అంటే ఆమె ట్రాన్స్ఫర్మేషన్ కరాటేలో ఫర్దర్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళేటప్పుడు, అప్పటి వరకు ఆమె బ్రౌన్ బెల్ట్, బ్లాక్ బెల్ట్ ఇస్ ద నెక్స్ట్ స్టేజ్. అందులో వెళ్ళేటప్పుడు కేవలం ఫిజికల్గానే కాదు సౌల్ని కూడా షార్పెన్ చేసుకోవాలి అన్నప్పుడు ఆమె షీ గెట్స్ ఇంట్రడ్యూస్డ్ టు భగవద్గీత. అందుకే ఆమె షోల్డర్ మీద నుంచి వస్తుంది షార్ట్. ఓకే, సో మీరు కూడా యూ మస్ట్ హావ్ బీన్ మచ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై భగవద్గీత కదా? ఆఫ్ కోర్స్, వి ఆల్ ఆర్. సో దాని సారాంశం కూడా మనకి ఉంటుంది, కనిపిస్తుంది మూవీలో. అంటే ఒక 2 మాటలు ఉంటాయి, కరెక్ట్ టైంలో పడతాయి. ఓకే, అండ్ ఇక్కడ దేర్ ఇస్ అ వెరీ క్రూషియల్ మూమెంట్ అనుకుంటాను. ఇది మీరు రివీల్ చేస్తే కథ ఏమైనా రివీల్ అవుతుందంటే చెప్పక్కర్లేదు, లేదంటే చెప్పచ్చు. అంటే జనరల్గా శుద్ధి అనే పేరు అంటేనే ప్యూరిటీ. సో నేను ఆ షార్ట్ దగ్గరే తన పేరు ఎందుకు వేసాను అంటే ఫస్ట్ టీజర్లో ఫైర్ ఇలా వచ్చేటప్పుడు అమ్మాయి ముఖం ఉంటుంది. సో షీఈ్ యాజ్ ప్యూర్ యాజ్ దట్ ఫైర్ అనేది నా ఫీలింగ్. అందుకే ఆఫ్ ఆల్ ద విజువల్స్ నేను అక్కడే వేసాను. కరెక్ట్, సూపర్. అండ్ పేరు కూడా చాలా అన్యూజువల్ నేమ్, జనరలీ ఎక్కడ వినలేదు. శుద్ధి అయోధ్య. So that is the name that you chose for her. Anything particular అది పెట్టడానికి గల కారణం? వన్ థింగ్ ఐ లైక్ రామాయణ, అందుకు సర్నేమ్ నేను అది పెట్టుకున్నాను. ఇంకోటి ఏంటంటే 2 ధా వస్తే ఒక వెయిట్ పడుతుంది. శుద్ధి అయోధ్య అనేది పలకడానికి శబ్దం బాగుంది. శుద్ధి అనేది ఐ వాజ్ వెరీ పర్టిక్యులర్, అంటే మొత్తం ఆమె ఎంటైర్ క్యారెక్టర్ని రిఫ్లెక్ట్ చేయాలి అనేది. అంటే ఇప్పుడు మనం గోల్డ్ ఫైర్లో వేస్తే దాని క్వాలిటీ తెలుస్తుంది.